హాయ్ అండి. 32 ఇంచెస్ హై నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. 32 ఇంచ్ 4 భాగాలు చేస్తే 8 నడుము వస్తుంది. 4 భాగాలు 8 8 16 32 వస్తుంది. 8కి 1 ఇంచు మనకి టక్కులకు పోతాయి. 2 ఇంచులు ఎక్స్ట్రా కట్ చేసి మొత్తం 11 ఇంచులు మనం కింది పార్ట్ తీసుకోవాలి నడుముకి. నేను 32 ఇంచెస్ బ్లౌజ్కి 17 లెంత్ పెడతాను. 16 నుండి 17 లోపు పెడతాను. 15 పెట్టమంటే ఎవరికి పెట్టను. హై నెక్ బ్లౌజ్కి 15 పెడితే అసలు చాలా పైకి వచ్చేస్తుంది, మనం వేసుకోలేం, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అయితే మనకి మళ్ళీ భుజాల దగ్గరికి వచ్చేసరికి 8 పెడతాను. నేను 7 7:30 పెడితే అది కూడా నాకు పట్టేసినట్టు అనిపిస్తుంది. అందుకని 8 పెడతాను. 8 పెట్టి 1/2 ఇంచు డౌన్ తీసుకున్నప్పుడు మనకు చంక దగ్గర బుంగ వచ్చినట్టు ఉండదు. మళ్ళీ 8 ఇంచులు షోల్డర్ తీసుకున్నప్పుడు చంక భాగం మాత్రం 7 తీసుకుంటాను. 6 తీసుకుంటే అది కూడా పట్టేసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ 1/2 ఇంచు పోతుంది కాబట్టి మనకి 6:30 వస్తుంది. ఇక్కడ మనకి బుంగ రాదు, కరెక్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ 1.5 ఇంచు తీసుకొని ఇట్లా రౌండ్ చేసుకుంటే మనకి ఎంత లెంత్ కావాలో, మనకి చంక 8 వస్తుంది కదా, నడుము ఎంత ఉంటుందో దాదాపుగా చంక కూడా అంతే ఉంటుంది. అందరికీ ఎవరికో ఒకరిద్దరికి అటు ఇటు ఉంటుంది, 1/4 ఇంచు అంతకంటే ఎక్కువ ఉండదు. కాకుంటే కింద పార్ట్ కంటే పై పార్ట్ 4 ఇంచులు ఎక్కువ వస్తుంది, ఇక్కడ 2 ఇంచులు ఎక్కువ వస్తుంది. హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ ఉంటుంది కాబట్టి మనకి స్ట్రెచబుల్ కాదు. హై నెక్లో మనకి నెక్ చాలా కొంచెమే వస్తుంది. మనకి 10 పెట్టుకున్నప్పుడు స్ట్రెచబుల్ అయ్యి ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోతుంది. కింద ఎంత వస్తుందో పైన ఎంత వస్తుంది, కానీ హై నెక్ మాత్రం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రానే ఉంటుంది. ఇక్కడ మనం భుజంకి 8 ఇంచులు తీసుకున్నప్పుడు ఇక్కడ 3.5 తీసుకొని మళ్ళీ నెక్కి కట్ చేసుకోవాలి. కొంచెమే కట్ చేస్తాను, మనకి ఫుల్గా వచ్చేస్తుంది. లెంత్ 17 ఇంచులు, భుజాలు 8 ఇంచులు, చంక భాగం 7 ఇంచులు, నెక్ భాగం 3.5 ఇంచులు, చంక భాగం 8 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుకి. అంతే అండి, సింపుల్. ఎవరు చూసైనా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ చూపిస్తా. బ్యాక్ పార్ట్ వేసుకొని సేమ్ ఎలా ఉందో అలాగా సైడ్ ఎమ్మటి భుజాలు మొత్తం మనం షేప్ చేసేసుకోవాలి. చంక దగ్గర మాత్రం కొంచెం తిక్కుగా చాక్ పీస్ పెట్టేసి ఒక్కసారి ట్యాప్ చేస్తే అది పడిపోతుంది. ఇంకా మళ్ళీ మనకి అటు ఇటు పోతుందన్న బాధ ఉండదు. దీంతో మనం ఇలా డ్రా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. మనకి బ్లౌజ్ కుదరడం మొత్తం ఈ కిటికీలే ఉంది. ఎలాగో చెప్తాను. నేను ఈ బ్లౌజ్కి చెస్ట్ పార్ట్ 13.5 దగ్గర మార్క్ చేసుకుంటాను. ఎందుకంటే మనం 17 ఇంచులు తీసుకొని 2 ఇంచులు పెట్టినాం అనుకో, అసలు మనకు బ్లౌజ్ కుదరదు, అసలు ఇక బుషొట్ వేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి 13.5 దగ్గర మనం చెస్ట్ పార్ట్ తీసుకుంటే దీనికి షేప్ పట్టి అనేది ఎక్కువ వస్తుంది. ఇది ఎట్లా చూసినా అంటే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్న. సావిత్రి వాళ్ళు పాత సినిమాలు చూసి వాళ్ళు ఎలా వేసుకున్నారో చూసి షేప్ పట్టి కూడా ఎక్కువ వచ్చినా బ్లౌజ్ బాగా కుదురుతుంది. మనకి షేప్ పట్టి అనేది బాగా ఇంత మందం వస్తుంది, ఇంత వెడల్పుగా వస్తుంది. అది ఎట్లనో చూపిస్తా. నేను మొత్తం డ్రా చేశాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను హై నెక్ బ్లౌజ్ అయినా సరే మళ్ళీ క్రాస్ కటింగే చేస్తాను, ఏం ప్లెయిన్ స్ట్రైట్ కటింగ్ చేయను. బ్యాక్ పార్ట్ వేసుకొని మొత్తం ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుంటాం, కానీ అసలు ఏ మాత్రం మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సంబంధమే ఉండదు. మనకి బ్యాక్ పార్ట్ది చంక ఇక్కడి వరకే వచ్చింది, కానీ 1 ఇంచు మనం లోపలికి తీసుకోవాలి. ఎందుకంటే హై నెక్ బ్లౌజ్ కాబట్టి చాలా మనం చంక దగ్గర 8 ఇంచులు తీసుకుంటాం. ఫ్రంట్కి వచ్చేసరికి మనం 1/2 ఇంచు నార్మల్ బ్లౌజ్లకైనా కట్ చేస్తాము. దీనికి మాత్రం 1 ఇంచు మనం లోపలికి తీసుకొని మళ్ళీ క్రాస్గా ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచు తీసుకొని ఇలా చేసుకుంటే మనకి ఇక్కడికి 8 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా కొంచెం మనకి ఎక్కువ మిగులుతుంది కాబట్టి ఇక్కడి వరకే వస్తుంది. మనం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే మళ్ళీ కొంచెం ఈ క్లాత్ కట్ చేయాల్సి వస్తుంది. అయితే నేను 17 ఇంచులు తీసుకున్నాను కదా బ్యాక్ పార్ట్ లెంత్. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం అంతా ఒక 2 ఇంచులే మనం షేప్ పట్టి వేస్తాం. మామూలు బ్లౌజ్లకైతే 2 ఇంచులు షేప్ పట్టి వేస్తే దీనికి అసలు కుదరదు, మనకి చెస్ట్ పార్ట్ అసలు కుదరదు. కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి 13 ఇంచులు తీసుకోవాలి. కాబట్టి మనకి 3.5 4 ఇంచుల షేప్ పట్టి వస్తుంది. కాకపోతే అయినా మంచి కుదురుతుంది. నేను కూడా స్టార్టింగ్లో అట్లే కుడితే అసలు కుదరలేదు. పాత సినిమాలు చూసినప్పుడు వాళ్ళు షేప్ పట్టీలు పెద్దగున్నా సరే వాళ్ళ బ్లౌజులు పర్ఫెక్ట్గా ఉన్నాయి. అవి సినిమాలో చూసి నేను ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నా కస్టమర్లు కూడా చాలామంది చాలా బాగున్నాయి, పాత సినిమాలో వాళ్ళు వేసుకున్నట్టే ఉన్నాయి అన్నారు. అది ఒకటి. ఇక్కడ మాత్రం 2 తీసుకున్నాను మనకి ఇక్కడ కటింగ్లో, ఎందుకంటే మనకి లెంత్ ఎక్కువ వస్తుంది హై నెక్ బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ నుండి 2.5 ఇంచ్ ఇక్కడ తీసుకొని నాకు 2.5 చెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 2.5కి మనం ఖర్చు పెట్టుకున్నాము. ఇక్కడ మళ్ళీ
మనం వెనకాల 3.5 తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో, ఇక్కడ మాత్రం 4.5 తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి మనకు కొంచెం గల్లా ఎక్కువ కావాలి కాబట్టి 4.5 ఇక్కడ తీసుకొని, ఇది మాత్రం 5.5నే తీసుకున్నాను. 6 తీసుకుంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది, అందుకనే 5.5 తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఒకటి హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇట్లా లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల కరెక్ట్ ఫిట్టింగ్ కుదురుతుంది. అసలు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చాలా తేడా ఉంటుంది. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. వీడియో కూడా మళ్ళీ పెట్టుకొని చూడండి. మళ్ళీ హ్యాండ్స్ నార్మల్గా అందరు కట్ చేసేటట్టే అది కూడా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సంబంధం ఉండదు. ఇలా కట్ చేసుకొని చూడండి, కుదురుతుంది. హై నెక్ బ్లౌజ్కి నేను మాత్రం పెద్ద హ్యాండ్సే పెట్టుకుంటాను. 10 ఇంచులు తీసుకున్నాను పొడవు. ఇక్కడ నుండి డౌను 3.5 ఇంచులు తీసుకున్నాను. మనకి 8 కదా చంక లూజు, డౌన్ 3.5 తీసుకున్నాను. నాకు 5.5 వస్తుంది హ్యాండ్ లూజు. ఇది హ్యాండ్స్ కటింగ్. ఇంత సింపుల్గా హై నెక్ బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి, మళ్ళీ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.